మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా జస్ట్ మిమ్మల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేసే విధంగా సపోర్ట్ స్టాఫ్ వేకెన్సీకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు 36,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఎందుకంటే మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అన్ని డీటెయిల్స్ చెప్తాను. లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి సంబంధించినటువంటి బీబీ నగర్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కాంట్రాక్చువల్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేసే విధంగా ప్రాజెక్ట్, టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్కి సంబంధించి వేకెన్సీకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్కి మీరు తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్, మీకు ఎంత ఫాస్ట్గా అప్డేట్ ఇస్తున్నామో మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. మీకు డైరెక్ట్గా ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో అప్లికేషన్స్ని ఫస్ట్ పంపించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటనైజ్ అంటే షార్ట్ లిస్ట్ చేస్తారంట. షార్ట్ లిస్టెడ్ అయినటువంటి అప్లికేషన్స్ని ఫస్ట్ వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఇంటిమేట్ అనేది చేస్తారు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో. ఇంటర్వ్యూకి సంబంధించి మీకు పర్టికులర్గా ఒక డేట్ రోజు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ డేట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మేము తెలుపుతామని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట మోస్ట్లీ. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అనేది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు, మీరు ఇక్కడ వెతకాల్సినటువంటి పని లేదు. నోటిఫికేషన్లో 4th పేజీలో ఉంది. ఇక్కడ 4th పేజీ అండ్ 5th పేజీలో మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ పేజెస్ ఉన్నాయి కదా, ఇవి మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగిన ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దీని మీద మీ సిగ్నేచర్ అనేది చేసేసేయాలి. తర్వాత ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా పోస్ట్ పేరు, ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాలి. తర్వాత మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అడిగారో అన్నీ కూడా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్తాను ఏమేమి డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ ఫామ్తో పాటు వాళ్ళకి పంపించాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి వాటిపైన ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ వాళ్ళు ఒక అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ టు డాక్టర్ రుద్రేష్ SM PI డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అని చెప్పేసి కంప్లీట్గా అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మీరు 24th మార్చ్ లోపు అప్లికేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపల్సరీగా మీరు ఈమెయిల్ కూడా చేయాలంట. మీరు పోస్ట్లో పంపడమే కాకుండా సాఫ్ట్ కాపీ అంటే వాటిని పోస్ట్లో పంపే కంటే ముందే స్కాన్ చేసి వాటన్నింటిని కూడా ఒక PDF ఫైల్గా మెర్జ్ చేసేసి దాన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలంట. రుద్రేష్ RUDRESHSM@gmail.com. దీనికి మీరు సాఫ్ట్ కాపీ అంటే మనము ఫైల్ ఉంటుంది కదా స్కాన్ చేసిన సింగిల్ PDF ఫైల్, దాన్ని మనం ఇక్కడ పంపించాలి. అంతేకాకుండా పోస్ట్లో కూడా పంపించాలి. ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ మనకి వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి పంపించండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది BSc కానీ, బీటెక్ కానీ, BSc MLT కానీ
మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీకి సంబంధించి చేసి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. ఒకవేళ క్వాలిఫికేషన్ లేకపోతే పీజీ అనేది ఎంఎస్సి లేదా ఎంటెక్ కానీ ఎంఎస్సి ఎంఎల్టీ కానీ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ చేస్తుంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం కన్సిడర్ అయితే చేయరంట. వేకెన్సీ గురించి అయితే ఆలోచించదు, మీకు కావాల్సింది జాబ్. ఎగ్జామ్ అయితే లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీకు 36,400 ఫిక్స్డ్ సాలరీ అనేది ఉంటుంది. మనకి ఎయిమ్స్ బీబీ నగర్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ సెక్షన్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. సో దీనికి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి ఇక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి కంప్లీట్గా ఇచ్చారో అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళకి పోస్ట్లో పంపించడమే కాకుండా స్కాన్ చేసి మెయిల్ కూడా పంపించాలి. సో ఇది మనకి అప్డేట్. ఎయిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే లేదు, ఫీజు కూడా లేదు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఇంకా మీకు జాబ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.